వైజాగ్ లో గూగుల్ వచ్చేస్తుందా? రావడానికి టైం పడుతుంది. ఎందుకు అంటే వైజాగ్ లో గూగుల్ గ్లోబల్ ఏఐ హబ్ ప్రకటించింది. వచ్చే 5 ఏళ్లలో $15 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తుంది. ఈ గ్లోబల్ ఏఐ హబ్ స్టార్ట్ అయితే ఏమవుతుంది? గిగావాట్ స్థాయిలో ఒక డేటా సెంటర్ క్యాంపస్ వస్తుంది. ఇక్కడ పెద్ద మొత్తంలో డేటా, సర్వర్లు, స్టోరేజ్ సిస్టమ్స్, నెట్వర్క్ ఎక్విప్మెంట్, పవర్ సప్లైస్, కూలింగ్ సిస్టమ్స్ ఉంటాయి. కొత్త అంతర్జాతీయ సబ్సీ గేట్వే నిర్మాణం కూడా జరుగుతుంది. ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పాండ్ అవుతుంది. ఫైబర్ ఆప్టిక్స్ డెవలప్ చేస్తారు. 1,00,000 కొత్త ఉద్యోగాలు వస్తాయి. వైజాగ్ ఎదురు చూస్తోంది ఈ కొత్త ఉద్యోగాల కోసం. వైజాగ్ యువత ఎదురు చూస్తోంది. రాష్ట్రానికి 10,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే యూత్ కూడా ఈ ఉద్యోగాలు తీసుకోవడానికి తమని తాము ఎక్విప్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. పెద్ద పెద్ద సంస్థలకు, ఇన్నోవేటివ్ స్టార్టప్స్ కి ఏఐ పవర్డ్ సొల్యూషన్స్ అందిస్తుంది. ఇది దేశంలో ఉన్న అన్ని సంస్థలకి కూడా ఉపయోగపడుతుంది. అలాగే గూగుల్ కి ప్రపంచంలో ఇలాంటి డేటా సెంటర్లు 12 ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. కానీ అమెరికా తర్వాత అత్యంత పెద్ద డేటా సెంటర్ వైజాగ్దే అవుతుంది. ఇది ప్రారంభం అయితే సిటీ ఒక గ్లోబల్ టెక్ అండ్ కనెక్టివిటీ హబ్ గా మారుతుంది. కానీ ఈ లోపు రియల్ ఎస్టేట్ రేట్స్ పెంచేయకండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయండి. వైజాగ్ గూగుల్ ని వెల్కమ్ చేసేలా వైజాగ్ ని తయారు చేయండి.